మేనేజ్మెంట్ లో బెస్ట్ కాలేజ్ కోసం సర్చ్ చేస్తున్నారా? వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్. ఫోన్ 8500007233. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఆయనకి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక మీదట ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సినిమాలను సైతం పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. 3 సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితం కావాలని చూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తమిళనాడులో నిర్వహించిన మురుగన్ భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన అక్కడికి వెళ్లి దేవుడి గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. తమిళనాడులో ఎక్కువగా దేవుణ్ణి నమ్మని వ్యక్తులున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా సినీ నటుడు సత్యరాజ్ స్పందిస్తూ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటే తమిళ ప్రజలు మీ మాటలు నమ్మేంత అమాయకపు వ్యక్తులైతే కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి. ఇక దానికి పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తున్నామని చెప్పే ఏ ఒక్క సినీ నటుడు గాని దర్శకులు గాని సత్యరాజ్ కి కౌంటర్ అయితే ఇవ్వలేకపోయారు. ఇక ఇండస్ట్రీకి కష్టం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎవ్వరూ రెస్పాండ్ అవ్వరు అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను విమర్శించడం మొదలుపెట్టారు. అయితే సత్యరాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియన్ నటుడిగా మారిపోయారు. అలాంటి నటుడికి కౌంటర్ ఇచ్చేవారు ఎవరు లేరా అనే ధోరణిలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా సత్యరాజ్ నటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై సత్యరాజ్ ఈ కామెంట్స్ చేసిన వెంటనే హరీష్ శంకర్ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అతన్ని ఆ క్యారెక్టర్ నుంచి తప్పించినట్టుగా సమాచారం. హరీష్ శంకర్ ఒక్కడికే పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం ఉందని అందరూ అనుకుంటుంటారు.